మనలో చేద్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 20 యేసు తన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తం వలన కొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకొట్టగా దీన్ని చేయడని చెప్పాను. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తిన్నో లేక ఆయన పాత్రలోని త్రాగును వాడు ప్రభు యొక్క శరీరమును గురించి రక్తం గురించి అపరాధి అగును. ప్రభు శరీరమును వివేపింపక త్రిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటికై త్రిని త్రాగుచున్నాడు. అయితే మనమే విమర్శించుకుని ఎడల తీర్పు పొందకపోదుము. మనకు శిక్షా విధి కలుగుతున్నప్పుడు ప్రభు చేత. కాబట్టి మనం పాలలో చేయి వేసేటప్పుడు తప్పకుండా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం అంటే ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునవలెను. అలాగే చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలో ఉంది. కాబట్టి మనము ఎప్పుడు కూడా ఈ మాట జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి మనిషి తను తాను పరీక్షించుకోవాలి. వ్యక్తిగతంగా దేవుడు మనకి మాత్రమే ఇచ్చాడు. ఎందుకంటే మనం ఇంకొకళ్ళు పరీక్షించాల్సిన అవసరం లేదు. మనము విమర్శించుకోవాలి. ఎందుకంటే నన్ను విమర్శించేవాడు ప్రభువే అన్నట్లు. ఎందుకంటే మనం ఒక్కోసారి మనలో ఏ దోషమో మనకు కానరాదు, కానీ నన్ను విమర్శించేవాడు ప్రభువే అన్నట్లు మనం విమర్శించుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నిత్యుడైన దేవ, సమాధానకర్త, గతిపత్తైన దేవ, నీ వందనాలు ప్రభా. నీ కృపను బట్టి, నీ యొక్క విశ్వాసతను బట్టి నువ్వెంతైనా నమ్మదగిన దేవుడిగా ఉన్నందుకు నేను స్తుతిస్తున్నాను, నేను గణపరుస్తున్నాను తండ్రి. ఈ విధంగా నీ దాసుడి ద్వారా మీరు మా గమనానికి తీసుకొచ్చిన నీ లేఖన భాగాలను బట్టి మరొకసారి నేను వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. తిరిగి ప్రభా తండ్రి, బల కొడుకు ప్రభా, నిలబడుతున్న నీ దాసుడు ప్రభా, నిస్సహాయుడు, నీ కొలతలైన ఆత్మశక్తినిచ్చి ప్రభా పలకడానికి కావాల్సిన వాక్శక్తిని దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అటు విధంగా ప్రభా కావలసిన మాటలు పలకటానికి నా నోటిని ప్రభా మీరే మొట్టమని, అటు విధంగా ప్రభా నేను పలకటానికి కావాల్సిన మాటలను ప్రభా మీరు దయచేయమని ప్రభా నేను వేడుకుంటున్నాను తండ్రి. ఈ దాసుడు ప్రభా తండ్రి నిస్సహాయుడు, బలహీనుడు ప్రభా, నా యొక్క అద్దుబాట్లు మీకు తెలుస్తుంది ప్రభా. దయతో సహాయం దయచేయండి. మీ ఆత్మశక్తితో నన్ను నింపండి. పలకటానికి కావాల్సిన వాక్శక్తిని దయచేయండి. ఇటు విధంగా యోగ్యమైన రీతిలో మేము బలలో చేయవేయడానికి కూడా సహాయం దయచేయమని ప్రభుని యేసుక్రీస్తు నామముపేట ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ దినాల్లో భయంకరమైన దినాలు. ప్రతి ఒక్కరం కూడా ధైర్యం కోల్పోయిన వారిగా ఉంటున్నాం. అనేకమైన పరిస్థితులు, ప్రతి ఒక్కరికి అనేకమైన శోధనలు, అనేకమైన కష్టాలు, అనేకమైన పరిస్థితులు. ప్రతి ఒక్కరం కూడా ధైర్యం కోల్పోయిన వారిని. అయితే దేవుడు నాకెందుకో కానీ ఈ మాట గుర్తు చేశాడు. ఆ మాట 2 పేతురు రాసిన పత్రిక 2 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనములో చివర ఉంటుంది. మనం అందరం కూడా కలిసి చదువుకుందాం. 2 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకునండి. నిజమే, దేవుడిచ్చిన స్థిరమైన మనసుని మనం అందరం కూడా కోల్పోయిన వారు. నిజంగా ఈ స్థిరమైన మనస్సుని విడిచి పడిపోకుండా కాపాడుకోవాలి. అది కాపాడుకోవాలంటే కింద పేతురు అదే చెప్పాడు, క్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. దేవుడు అనుగ్రహించే కృపలోను జ్ఞానంలోను అభివృద్ధి పొందితే మనము స్థిరమైన మనస్సుని పడిపోకుండా కాపాడుకునే వారిగా ఉంటాం. అనేక సార్లు మనకి ఇచ్చిన ఆ మనస్సు మీదే ఏమవుతుందంటే సాతాను దాడి చేస్తాడు. మన మనస్సు స్థిరంగా లేకపోతే మనం ఏ పని కూడా చేయలేం. నిజంగా ఏ వ్యక్తి అయినా ఏ పనైనా చేయాలంటే తనకి ఏం కావాలంటే స్థిరమైన మనస్సు కావాలి. స్థిరమైన మనస్సు మనం కాపాడుకునే వారికి ఉండాలి. ఎలా అనేది కొంచెంసేపు మనం ధ్యానిద్దాం. ఎందుకంటే ఈ దినాల్లో మనం అందరము కూడా విశ్వాస విషయంలో ఓడ బద్దలైపోయిన స్థితిలో ఉంటున్నాం. ఎలాంటి వారిగా ఉంటున్నామంటే ఓడ బద్దలైపోయింది,
ఇక అలాంటి స్థితిలోనే ప్రతి ఒక్కరు ఉంటున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఈ వ్యక్తిలో కష్టాలు లేవు, ఈ వ్యక్తిలో శోధనలు లేవు, ఈ వ్యక్తిలో ఈ పరిస్థితులు లేవనేది ఏ వ్యక్తిలో లేదు. ఏ వ్యక్తికైనా వారికి తాహత అంటే వారి యొక్క స్థాయిని బట్టి, వారి వారి పరిస్థితులను బట్టి ఇందాక మనం చదివినట్లు శోధన వారికి ప్రతి ఒక్కరికి ఉన్నది. అయితే ఈ పరిస్థితుల్లో మనం ఏం చేయాలంటే స్థిరమైన మనసును కాపాడుకోవాలి. ఎందుకంటే మన రాకడ సమీపంగా ఉన్నది. అంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాకడ సమీపమైన దినాల్లో ఉంటున్నాం. ఈ రాకడికి మనము సిద్ధపడాలంటే మనకు స్థిరమైన మనస్సు కలిగి ఉండాలి. ఈ స్థిరమైన మనస్సు లేకపోతే మనము దేవుని వైపు చూస్తూ ముందుకు సాగలేము. అనేక సార్లు మన పరిస్థితులు, మన కష్టాలు, మన ఇళ్ళు, మనకున్న ఆ యొక్క సమస్యలే మనకు కనపడుతూ ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడైతే మనకి దెబ్బతింటామంటే మనం ఆ పరిస్థితుల మీద మనం దృష్టించినప్పుడు మనకు స్థిరమైన మనస్సు ఉండదు. 25వ వచనంలో చెప్తున్నాడు కదా ఈ మాట, నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకున్నది. ఆ మాట చదవండి ఎవరైనా. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 25వ వచనం. దేవుడు వచ్చే వరకు, ఎందుకంటే దేవుడు వచ్చే సమయం అతి సమీపంగా ఉన్నది. మనకిచ్చిన స్థిరమైన మనసు, దేవుడు మనకిచ్చిన స్థిరమైన మనసును మనం ఏం చేయాలంటే గట్టిగా పట్టుకోవాలి. నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకోండి. అదే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనములు ఈ మాట చెప్తున్నాడు కదా, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవరినో నీ కిరీటము అపహరింపకుండా నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకును. కాబట్టి ఎవడు కూడా మనకు కలిగిన దాన్ని అపహరింపకుండా మనం కాపాడుకోవాలి. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అంటున్నాడు దేవుడు. దేవుడు వచ్చే సమయం త్వరగా ఉన్నది. అయితే సాతాను చాలా తెలివిగలవాడు. ఏం చేస్తాడంటే మన యొక్క బుద్ధి మీద వాడు దృష్టి కేంద్రీకరిస్తాడు. ప్రతి వ్యక్తిని మనస్సు మీద దెబ్బ కొడతాడు. మానసికంగా మనము ఏదన్నా కంగారులో ఉంటే ఏ పని కూడా చేయలేము. ఎప్పుడైనా ధైర్యం కలిగి స్థిరమైన మనస్సు కలిగి ఉంటేనే మనం ఏం చేయగలమంటే ఏదన్నా ఒక పని సక్రంగా చేయగలం. ఆ స్థిరమైన మనస్సు మనకు లేకుండా ఉంటే మనం ఏ పని కూడా మనం సరిగ్గా చేయలేము. అందుకనే సాతాను ఏం చేస్తాడంటే మనకి ఉన్న స్థిరమైన మనస్సు నుంచి వైదొలిగేటట్లు చేస్తాడు. అయితే ఆ స్థిరమైన మనస్సును మనం కాపాడుకోవాలి. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, మీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోండి. కాబట్టి దేవుడు చెప్తాడు త్వరగా వస్తున్నాడు, ఆయన రాకడైతే సమీపంగా ఉన్నది. మనం ఏం కావాలంటే మనకున్న స్థిరమైన మనసుని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎలా కాపాడుకోవాలనేది క్లుప్తంగా మనం చూసి మనము బలలో చేద్దాం. ఎందుకంటే సాతానికి కూడా తెలుసు తనకి సమయం కొద్దిగా ఉన్నది. అందుకని ప్రకటన 12:12లో ఆ మాట ఉంటుంది. ప్రకటన 12:12లో ఆ మాట ఉంటుంది చూడండి. అపవాది తనకు సమయం కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చున్నాడని చెప్పి. అపవాది తనకు సమయం కొద్దిగా ఉంది, ఎందుకంటే దేవుడు త్వరగా వచ్చున్నాడు. కాబట్టి మనకున్న స్థిరమైన మనసు, ఎందుకంటే మనం దేవుని మీద ఏమైతే నమ్మకం ఉంచుతున్నామో, ఏదైతే ఉదయకాల సమయంలో దాసుడి ద్వారా కూడా మనతో తెలియజేయబడింది కదా, మనం ఏదైతే నమ్మకం ఉంచుతున్నామో, ఏదైతే విశ్వాసత ఉంచుతున్నామో దానిలో నుంచి వైదొలగటానికి వాడు అనేకమైన పరిస్థితులు, మనకు అనేకమైన కష్టాలు, అనేకమైన శ్రమలు, అనేకమైన దుఃఖ పరిస్థితులు, ఆ పరిస్థితుల్లో మనం ఏమవుతామంటే స్థిరమైన మనసు నుంచి జారిపోతాం. అయితే ఆ స్థిరమైన మనసును మనం కాపాడుకోవాలి. ఏ విధంగా కాపాడుకోవాలంటే దేవుని వైపు చూస్తున్నప్పుడు మాత్రమే మనం స్థిరమైన మనసు కలిగి ఉండగలం. ఈ లోక పరిస్థితుల వైపు, ఈ లోకము వైపు చూస్తే మనము జారిపోయే వారిగా ఉంటాం. అందుకనే ప్రతి వారం కూడా ఎలాంటి వారిగా ఉన్నామంటే నిరాశ, తీవ్రమైన నిరాశ, కృంగుదలలో ఉన్నాం. చెప్పలేని పరిస్థితులు. ప్రతి వ్యక్తి జీవితంలో చాలా నిరాశ ఉన్నది. ప్రతి వ్యక్తి జీవితంలో కృంగుదల ఉంది. కృంగుదల లేని మనిషి అనేవారు ఎవరు కూడా లేరు. ఎందుకంటే సాతాను యొక్క పరిస్థితులు ఎందుకు తీసుకొస్తాడంటే మన యొక్క బుద్ధి మీద వాడు దృష్టి కేంద్రీకరించి స్థిరమైన మనస్సును మనకు లేకుండా చేయాలి. ఎందుకంటే మనం దేవుని మీద నమ్మకం ఉంచుతున్నాం. మనం ఎవరి మీద నమ్మకం ఉంచుతున్నాం అంటే
దేవుని మీద ఏ పరిస్థితి వచ్చినా మనం ఎక్కడ ఉంచుతున్నామంటే దేవుని వైపు చూస్తున్నాం. అయితే ఇక్కడ ఈ మాట చూడండి, కీర్తనకారుడు ఈ మాట చెప్తున్నాడు, మనందరికీ తెలిసిన మాటలే. కీర్తన 27:14. ఎందుకంటే మొదటగా దేవుని కొరకు మనం కనిపెట్టుకోవాలి. ఆ స్థిరమైన మనసు పడిపోకుండా ఉండాలంటే మనం దేవుని కొరకు కనిపెట్టుకోవాలి. కీర్తన 27:14. యెహోవా కొరకు కనిపెట్టుకొని ధైర్యం తెచ్చుకొని హృదయం నిబ్బరముగా ఉంచుకొని. మనకు వచ్చే కష్టాల్లో కన్నీళ్ళు మనం ఎవరి కొరకు ఎదురు చూడాలంటే దేవుని కొరకు కనిపెట్టుకోవాలి, యెహోవా కొరకు కనిపెట్టుకున్నాను. మనము స్థిరమైన మనసు కాపాడుకోవాలంటే మొదటి సూత్రం ఇదేనండి, కనిపెట్టుకోవాలి. అది ఎవరి కొరకు కనిపెట్టుకోవాలంటే దేవుని కొరకు మనం కనిపెట్టుకోవాలి, ధైర్యం తెచ్చుకోవాలి. మొదటిగా ఏం కావాలండి? మనకి ధైర్యం కావాలి. దేవుని కొరకు కనిపెట్టుకుని ఆయన వైపు చూసినప్పుడు మనం స్థిరమైన మనస్సు పడిపోకుండా జారిపోకుండా కాపాడుకుంటాం, ధైర్యం తెచ్చుకుంటాం. ధైర్యం లేకపోతే మనం ఏ పని కూడా చేయలేం. అందుకని ఇక్కడ కీర్తనగా ఆ మాట చెబుతున్నాడు, యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండము, ధైర్యం తెచ్చుకుని నీ హృదయము నిబ్బరముగా ఉంచుకొని. అవును, హృదయం మీద వాడు దాడి చేస్తాడు. ఎందుకంటే స్థిరమైన మనస్సు మనకు లేకపోతే మనం ఏం చేయలేమంటే ఈ యాత్రా జీవితంలో ముందుకు వెళ్ళలేము. ఈ యాత్రా జీవితంలో మనకు వచ్చే పరిస్థితుల్లో మనము దేవుని కొరకు కనిపెట్టుకునే వారిగా ఉండాలి, దేవుని వైపు చూసేవారిగా ఉండాలి, మన హృదయాన్ని నిబ్బరంగా ఉంచుకునే వారిగా ఉండాలి, ధైర్యం తెచ్చుకునే వారిగా ఉండాలి. అప్పుడు మాత్రమే మనము జయించగలం. ఎందుకంటే వాడు మన మీద దాడి చేసే దాడిని మనం జయించగలం. మనకు వచ్చే కష్టాలు, కన్నీళ్లు, అనేకమైన పరిస్థితులు. ఎందుకంటే దేవుడు ఇందాక చూసాం కదా, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10:12-13 మరొకసారి చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10:12-13. తాను నిల్చున్నానని మనము నిల్చున్నామని తలంచుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకొనవలెను. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియో మీకు సంభవించదు. కాబట్టి మనకు వచ్చే శోధనలు ఏంటంటే మనుషులకు కలిగే శోధన తప్ప మరి ఏది కూడా. ఎందుకంటే శోధన జయించే మార్గం కూడా దేవుడు ఇస్తాడు. కాకపోతే మనం ఏం చేయాలంటే కొన్ని పరిస్థితుల్లో కనిపెట్టుకోవాలి. ఎవరి కొరకు కనిపెట్టుకోవాలంటే దేవుని కొరకు కనిపెట్టుకోవాలి. ధైర్యం కలిగి మన హృదయాన్ని నిబ్బరంగా ఉంచుకుంటేనే మనం స్థిరమైన మనస్సులో ఉండగలుగు. లేకపోతే సాతాను ఏం చేస్తాడంటే మన యొక్క స్థిరమైన మనస్సుని జారిపోయేటట్లు చేస్తాడు. ఇంకా ముందుకు వెళ్దాం. మనందరికీ బాగా తెలుసు, యోబు గారు మనకి బాగా తెలుసు. యోబుకి అనేకమైన పరిస్థితులు, యోబుకి వచ్చినన్ని కష్టాలు ఈ జీవితంలో మన ఎవరికి రాలేదు. యోబు తన యొక్క వ్యక్తిగతమైన జీవితంలో తను సమస్తాన్ని కోల్పోయాడు. కానీ తను ఏం చెప్తాడంటే యోబు గ్రంథం 13:15. యోబు గ్రంథం 13:15. ఎంత మాట చెప్తున్నాడు చూడండి. ఇదిగో నన్ను చంపినను, నేను ఆయన కొరకు. నిజంగా ఎంత చక్కటి మాట అండి. ఆయన నన్ను చంపినను, నేను ఆయన కొరకు కనిపెట్టుకుంటాను. నిజంగా మన యాత్రా జీవితంలో మనకు వచ్చే కష్టాల్లో ఈ మాట మనం చెప్పగలుగుతున్నామా? యోబుకి తన యొక్క వ్యక్తిగతమైన జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో పరిస్థితులు, సమస్తాన్ని కోల్పోయాడు. తను ఊజు దేశంలోని అత్యంత ధనవంతుడు. కానీ తన జీవితంలో చెప్తున్నాడు, ఇదిగో ఆయన నన్ను చంపినను, నేను ఆయన కొరకు కనిపెట్టుకుని ఉంటాను. నేను చెప్పగలుగుతున్నామా? కొన్ని పరిస్థితుల్లో మనకి ఆ కష్టం రాగానే ఎంతగానో కృంగిపోయే వారికి ఉంటాం, ఎంతగానో మన హృదయంలో నిబ్బరం కోల్పోయే వారికి ఉంటాం. ఇదిగో ఆయన నన్ను చంపినను, నేను ఆయన కొరకు కనిపెట్టుకుని ఉంటాను. నిజంగా మనము కనిపెట్టుకోవాలి. ఎవరి కొరకు కనిపెట్టుకోవాలంటే దేవుని కొరకు కనిపెట్టుకోవాలి. యెషయా గ్రంథంలో మనందరికీ తెలిసిన మాట చూడండి. ఇంకా ముందుకు వెళదాం త్వరగా. యెషయా గ్రంథము
40వ అధ్యాయము 31వ వచనం బాగా తెలిసిన మాట మనందరికీ. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము నందుతారు. చదవండి ఎవరైనా ఒకరు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం. నిజంగా మనందరికీ నూతన బలం వస్తుందండి. దేవుని కొరకు మనం కనిపెట్టుకునేది ఎవరి కొరకు కనిపెట్టుకుంటాం? దేవుని కొరకు కనిపెట్టుకుంటున్నాం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుతారు. మా చిన్నప్పుడు ప్రకటన వచ్చేది. సచిన్ టెండూల్కర్ ఆ ప్రకటన చెప్పేవాడు ఏంటంటే, బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. దాని ద్వారా బూస్ట్కి ఎంతగానో ఎందుకంటే ఆ ప్రకటన చూసి ఎనర్జీ వస్తుందంట ఇది తాగితే. మరి మనకి కూడా ఎనర్జీ ఉంది. ఎక్కడ? దేవుని కొరకు మనం ఎదురు చూస్తే మనకి ఎనర్జీ ఉంది. నా తలంపు ఏమిటంటే, యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలాన్ని పొందుతారు. మరి తాత్కాలికంగా బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అంటేనే దాన్ని తీసుకుని తాగి ఎంతగానో దాని సేల్స్ పెరిగింది. మరి మనకి దేవుడిచ్చే మాట అది. యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలాన్ని పొందుతారు. ఎన్నిసార్లు మనం ఎదురు చూస్తున్నాం మనకు వచ్చే పరిస్థితుల్లో? కొన్నిసార్లు మనం దుఃఖపోయిన పరిస్థితులు ఉంటాయి, కొన్నిసార్లు కృంగిపోయిన పరిస్థితులు, కొన్నిసార్లు నిరాశ చెందిన పరిస్థితులు. అయినా సరే యోబులాగా మనం చెప్పాలి, ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. అవును, కనిపెట్టితేనే మనము యాత్రా జీవితంలో ముందుకు వెళ్ళగలము. మనము ఆయన రాకడి కొరకు మనము నిలబడగలము. లేకపోతే విశ్వాస జీవితంలో ఓడబద్దలైపోయిన స్థితిలోనే ఉంటాం. స్థిరమైన మనస్సు మనం కోల్పోతాం. మనము మొదటగా మనము కనిపెట్టుకోవాలి. కనిపెట్టుకుంటేనే, ధైర్యం తెచ్చుకుంటేనే, మన హృదయాన్ని నిబ్బరముంచుకుంటేనే మనం యాత్రా జీవితంలో ముందుకు సాగగలం. ఇంకా ముందుకు వెళ్దాం. మనందరికీ తెలిసిన మాటే కీర్తన 34:10. చూడకండి చెప్పచ్చు ఎన్ని మాటలు. కీర్తన 34:10. యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. సింహం పిల్లలైనా లేమి కలవై ఉంటాయి, కానీ యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు లేదు, కొదువై ఉండదు. ఎందుకంటే నిజంగా మనం ఎవరిని ఆశ్రయిస్తున్నామండి? దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాం. అందుకని యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కూడా కొదువైంది. సింహం పిల్లలైనా లేమి కలవై ఉంటాయి, కానీ దానికి ముందు మాట ఆ మాట ఉంటుంది. కానీ యెహోవా ఆశ్రయించిన వారికి ఏ మేలు కూడా కొదువైంది. నిజంగా ఇవన్నీ మనకి తెలుసు, కానీ కొన్నిసార్లు ఏం చేస్తుందంటే సాతాను మన బుద్ధి మీద దాడి చేస్తాడు, కృంగుదల తీసుకొస్తాడు, నిరాశ తీసుకొస్తాడు. మన స్థిరమైన మనసు నుంచి మనం తప్పిపోవటానికి వాడు మన యొక్క స్థిరమైన మనసు మీద దాడి చేస్తాడు. మనం ఎల్లప్పుడూ కూడా ఈ యొక్క వాక్యాలు, ఈ యొక్క వాగ్దానాల మీద మనం దృష్టించాలి. ఎందుకంటే దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు. ఉదయకాల సమయంలో మనం విన్నాం కదా, దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలాన్ని పొందుతారు. మనకి ఏ పరిస్థితి వచ్చినా మనము ఎవరి కొరకు ఎదురు చూడాలంటే దేవుని కొరకు ఎదురు చూడాలి. ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నానని యోబు చెప్పినట్లు మనం కూడా చెప్పాలి. ఎందుకంటే మనకి విశ్వాస యాత్రా జీవితంలో మనకు ఎదురయ్యే ప్రతి పరిస్థితుల్లో కూడా మనకంటే స్థిరమైన మనస్సు కావాలి. ఏం కావాలండి? స్థిరమైన మనస్సు కావాలి. ఆయన కొరకు మనం కనిపెట్టుకునే వారికి ఉండాలి. ఇంకా ముందుకు వెళ్దాం. పౌలు భక్తుడు చెప్పాడు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో. మనందరికీ తెలిసిన మాటలు, నేనేం కొత్త మాటలు ఏం చెప్పట్లేదు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. మనం ఎలా కనిపెట్టుకోవాలంటే, బ్రతికితే నేను క్రీస్తు కొరకే బతుకుతా, చావైతే నాకు లాభం అని అపోస్తలుడైన పౌలు చెప్పాడు. అట్టి విధంగా మనము ఎప్పుడు కూడా దేవుని కొరకే, నేను బ్రతికితే ఈ యాత్రా జీవితంలో నన్ను దేవుడు బతికిస్తే నేను క్రీస్తు కొరకే బ్రతుకుతా, చనిపోయినా సరే నాకు లాభమే. అది పౌలు భక్తుడు చెప్పిన. ఎందుకంటే ఎంతోమంది ఈ బైబిల్ గ్రంథంలో ఎంతోమంది భక్తులు దేవుని కొరకు ఎదురు చూసి వారు నూతన బలాన్ని పొందారు. నీవు నేను కూడా మనకు ఎదురయ్యే పరిస్థితుల్లో మనం ఎవరి కొరకు ఎదురు చూడాలంటే దేవుని కొరకు ఎదురు చూడాలి.
దేవుని కొరకు కనిపెట్టుకున్నప్పుడు మాత్రమే మనకి నూతన బలాన్ని దేవుడిస్తాడు. ఎందుకంటే సొమ్మసిల్లిన వారికి బలం చేకూర్చేవాడు ఆయనే. మనము ఈ యాత్ర జీవితంలో మనకు ఎదురయ్యే పరిస్థితుల్లో ఎన్నోసార్లు ఏం చేస్తామంటే సొమ్మసిల్లిపోయేవారిగా ఉంటాం. కొన్నిసార్లు దుఃఖమైన పరిస్థితులు, దుఃఖము లేని వ్యక్తి ఎవరూ లేరు, నిరాశలో లేని వ్యక్తి ఎవరూ లేరు, కృంగుదలలో లేని వ్యక్తి ఎవరు లేరు. అయినా సరే మనం ఎవరి కొరకు ఎదురు చూడాలంటే దేవుని కొరకు ఎదురు చూడాలి, ఆయన కొరకు కనిపెట్టుకోవాలి. మనందరికీ బాగా తెలిసిన మాట 2వ దినవృత్తాంత గ్రంథము 19వ అధ్యాయం 2వ దినవృత్తాంత గ్రంథములు 19వ అధ్యాయం 11 చివర ఆ మాట ఉంటుంది. ఆ మాట ఎందుకంటే అక్కడ ఆ రాజులందరూ కూడా దాడి చేసి దానికి వచ్చినప్పుడు దేవుడు ఆ మాట చెప్తాడు, ధైర్యం వహించడి, మేలు చేటికి యెహోవా మీతో కూడా ఉండును. కాబట్టి మనం ధైర్యం వహిస్తాం, ఎందుకంటే మేలు చేయటానికి దేవుడు మనతో పాటు కూడా ఉన్నాడు. ఉదయకాల సమయంలో కూడా మనతో మాట్లాడుతున్నాడు కదా, దేవుడు మనతో పాటు ఉండేవాడు. ఎక్కడ వరకు ఉంటాడంటే మత్తయి సువార్త 28వ అధ్యాయము చివరి వచనంలో మనకు అందరికీ తెలుసు, యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా సదాకాలం మీతో కూడా ఉన్నాను. ఆ మాట చదవండి. మత్తయి సువార్త, దేవుడు మనతో పాటు ఉంటాడు, ఎందుకంటే ధైర్యం వహించడి, మేలు చేయటకే యెహోవా మీతో కూడా ఉన్నాడు. ఎన్నో వాగ్దానాలు, ధైర్యం తెచ్చుకుందాం. కొన్నిసార్లు ఏంటంటే మన యాత్రా జీవితంలో మనకు ఎదురయ్యే పరిస్థితుల్లో స్థిరమైన మనసు లేకుండా మనం అనేక సార్లు ఉంటాం. అయితే ధైర్యం తెచ్చుకుందాం. ఎవరిని బట్టి అంటే దేవుని బట్టి. కొన్ని పరిస్థితులు, దుఃఖమైన పరిస్థితులు ఉండొచ్చు, అయినా సరే మేలు చేయటకు దేవుడు మనతో కూడా ఉన్నాడనే ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే దేవుడు మనకు తోడుగా ఉంటే ఏ పరిస్థితులైనా మనం జయించగలం. మేలు చేయటకు దేవుడు మీతో కూడా ఉన్నాడు, ఆ మాట జ్ఞాపకం చేసుకుంది. ఎందుకంటే దేవుడు మనకు తోడుగా ఉంటాడు. చూడండి మత్తయి సువార్త 16 చివరి మాట ఉంటుంది చూడండి, 28వ అధ్యాయము. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనం, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని శిష్యులతో చెప్పాడు. మనతో కూడా మాట చెప్తాడు. ఎల్లప్పుడూ దేవుడు మనకు తోడుగా ఉండేవాడు. దేవుడు ఏ పరిస్థితుల్లో దానియేలుకు తోడుగా ఉన్నాడు, సింహం పోల్లో, షడ్రక్ మెషక్ అబ్దెనగోకి అగ్నిగుండంలో తోడుగా ఉన్న దేవుడు నీకు నాకు కూడా తోడుగా ఉంటాడు. నువ్వు వెళ్ళే పరిస్థితుల్లో, ఏ పరిస్థితుల్లో అయినా దేవుడు ఎలాంటి వాడిగా ఉంటాడంటే తోడుగా ఉంటాడు. ఉదయకాల సమయంలో కూడా చూసాం, అబ్రాహాముకు తోడుగా ఉన్న దేవుడు, ఇస్సాకుకి తోడుగా ఉన్న దేవుడు, యాకోబుకు తోడుగా ఉన్న దేవుడు, యోసేపుకు తోడుగా ఉన్న దేవుడు నీకు నాకు కూడా తోడుగుంటాడు. మనం వెళ్ళే పరిస్థితుల్లో, ఏ పరిస్థితులైనా, ఎందుకంటే సింహము బోల్లో ఆ యొక్క దానియేలుని వేసినప్పుడు దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి ఆ సింహాల నోర్లు మోయించాడు దేవుడు. షడ్రక్ మెషక్ అబ్దెనగోని అగ్నిగుండంలో వేసినప్పుడు 4వ వాడిగా దేవుడు తోడుగా ఉన్నాడు వారితో పాటు. నీకు నాకు కూడా మనం వెళ్ళే పరిస్థితులు, మనకి వెళ్ళే దుఃఖమైన పరిస్థితులు, మనం వెళ్ళే శ్రమ పరిస్థితుల్లో దేవుడు నీకు నాకు కూడా తోడుకుంటాడు. అందుకనే ధైర్యం తెచ్చుకుందాం. కొన్ని పరిస్థితుల్లో ధైర్యం కోల్పోయే పరిస్థితులు, ఈ యాత్ర జీవితంలో మనకు ఎదురయ్యే పరిస్థితుల్లో ధైర్యం కోల్పోయే పరిస్థితులు అయినప్పటికీ ధైర్యం తెచ్చుకుందాం. ఎందుకంటే ఇవన్నీ వాగ్దానాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మేలు చేయటకే యెహోవా మీ తోడు ఉన్నాడు. కాబట్టి మేలు చేయటకే దేవుడు మనతో పాటు ఉండే దేవుడు. ఆయన కొరకు కనిపెట్టుకుందాం. కొన్నిసార్లు ఆయన రాకడ ఆలస్యం అవ్వచ్చు, మనకి సహాయం అందటం ఆలస్యం అవ్వచ్చు, అయినప్పటికీ ఆయన కొరకు కనిపెట్టుకుందాం. యోబు చెప్పినట్లు, ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుకున్నాను. నిజమే. అన్నిసార్లు మనము కొన్నిసార్లు ఏం చేస్తామంటే ఇవన్నీ వాగ్దానాలు వింటూ ఉంటాం, ఎన్నోసార్లు ధైర్యం తెచ్చుకుంటాం, కానీ మళ్ళీ ఏం చేస్తామంటే నిరాశలోకి వెళ్ళిపోతాం. అందుకనే యోహాను సువార్త 16వ అధ్యాయంలో మనకి ఆ మాట మనకు తెలుసు. ఏముందండి, మనందరికీ బాగా తెలిసిన మాట. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం, లోకంలో మీకు శ్రమ కలుగును. మొదటి నుంచి అది
నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాట మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి. దేవుడు చెప్పేది ఏంటంటే ఈ లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకోవాలి. మనం ధైర్యము కోల్పోయే వారిగా ఉండకూడదు. కొన్ని పరిస్థితులు మనకి శ్రమలే, కొన్ని పరిస్థితులు దుఃఖమే, అయినప్పటికీ దేవుడు మనతో కూడా ఉండే దేవుడు. అందుకనే ధైర్యం తెచ్చుకుందాం, దేవుని కొరకు కనిపెట్టుకుందాం. ఎందుకంటే దేవుని కొరకు కనిపెట్టుకున్న వారిని దేవుడు ఎంత మాత్రం కూడా సిగ్గునందించడు. లోకంలో మనకు శ్రమే, అయినప్పటికీ ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను. కాబట్టి దేవుడు ఈ లోకాన్ని జయించాడు. ధైర్యం తెచ్చుకుందాం, ఆయన కొరకు కనిపెట్టుకుంటే మనం స్థిరమైన మనస్సులో జారిపోకుండా ఉండగలం. ధైర్యము తెచ్చుకున్నది. కీర్తన గ్రంథం 25వ అధ్యాయం 3వ వచనంలో, కీర్తన 25:3, నీ కొరకు కనిపెట్టుకున్న వారిలో ఎవడనూ సిగ్గునందు. దేవుని కొరకు మనం కనిపెట్టుకుంటే మనం ఎప్పుడు కూడా ఏం చేయమంటండి, సిగ్గునందం. కాబట్టి మనం కనిపెట్టుకునేది ఎవరి కొరకు కనిపెట్టుకుంటున్నాం అంటే దేవుని కొరకు కనిపెట్టుకుంటున్నాం, మనుషుల వైపు చూడలేదు. అందుకని ఇక్కడ ఈ మాట స్పష్టంగా ఉంటుంది, నీ కొరకు కనిపెట్టుకునే వారిలో ఎవరినూ కూడా సిగ్గునందులు. యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలాన్ని పొందుతారు. కాబట్టి దేవుని కొరకు మనం ఎదురు చూస్తే నూతన బలాన్ని మనం పొందేవారికి ఉంటాం. మనం కనిపెట్టుకునేది ఎవరి కొరకు కనిపెట్టుకుంటున్నాం అంటే మనుషుల కొరకు కాదు, మనుషుల వైపు కాదు, కానీ మనకు ఎదురవుతున్న పరిస్థితుల్లో దేవుని కొరకు మనం కనిపెట్టుకుంటున్నాం. నీ కొరకు కనిపెట్టుకున్న వారిలో ఎవరిని కూడా సిగ్గు నందుడు. కాబట్టి ధైర్యం తెచ్చుకుందాం. మనకి యాత్రా జీవితంలో మనకు కొన్ని పరిస్థితులు, కఠినమైన పరిస్థితులు అవ్వచ్చు, అయినప్పటికీ మనకి కలిగిన స్థిరమైన మనసుని జారిపోకుండా కాపాడుకుందాం. ఇంకా ముందుకు వెళ్దాం. ఎందుకంటే పాటలో మాట ఉంటుంది, 533 పాట, కఠినమైన మార్గమైనను పల్లవి పాడండి. ఒకళ్ళు అంకులు చుండంగా ధైర్యముతో ఆగుచు కఠిన వెనుకకు తిరుగము, యేసు మనతో నుండంగా ధైర్యముతో సాగుచు కఠిన మార్గమైనను వెనుకకు తిరుగం. యేసు మనతో ఉన్నాడు కాబట్టి వెనుకకి తిరగకుండా ముందుకు సాగుతాం. ఎందుకంటే మనం అంతకందుకు ముందుకే వెళ్ళేవారిగా ఉండాలి, కానీ వెనక్కి వచ్చేవారిగా ఉండకూడదు. క్రైస్తవ జీవితం ఎప్పుడు కూడా ఈ పరిస్థితులన్నీ కూడా మనకి అనేకమైన ఆటంకాలు వస్తాయి, అయినప్పటికీ మనం ఎప్పుడు కూడా కఠినమైన మార్గమైన మనకి ముందుకు వెళ్ళేవారిగానే ఉండాలి. యేసు మనతో ఉన్నాడు. ఎందుకంటే యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉంటానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఎప్పటి వరకు ఉంటానన్నాడండి? యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉన్నాను. కాబట్టి దేవుడిచ్చే మాటను బట్టి మనం ధైర్యం తెచ్చుకుందాం. కఠిన పరిస్థితులు, దుఃఖమైన పరిస్థితులు అయినప్పటికీ ధైర్యంతో ముందుకి సాగుదాం, ఆయన వైపు చూస్తూ ఇంకా ముందుకు వెళదాం. ఇంకా రెండోదిగా, మొదటిగా ఆయన కొరకు కనిపెట్టుకోవాలి. రెండోదిగా మనం స్థిరమైన మనసులో జారిపోకుండా ఉండాలంటే విశ్వాసములో ఆయన వైపు చూడాలి. ఏప్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయం మనందరికీ తెలుసు. ఏప్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయం, మొదటిగా ఆయన కొరకు కనిపెట్టుకుంటేనే మనం నూతన బలాన్ని పొందుకుంటాం. ఏప్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనములో, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెపు రంగములో ఓపికతో పరిగెత్తు. మనము స్థిరమైన మనస్సుని జారిపోకుండా కాపాడుకోవాలంటే విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు మనం చూస్తూ ముందుకు వెళితేనే మనం ముందుకు వెళ్ళగలం. మనం కొన్నిసార్లు ఏమవుతామంటే విశ్వాసములో జారిపోయే స్థితిలో ఉంటాం. అయితే
మనం ఎప్పుడు కూడా విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించువాడని యేసు వైపు చూడాలి. మనకు కొన్ని కఠినమైన పరిస్థితులే, దుఃఖమైన పరిస్థితులే, మన యాత్రా జీవితంలో స్థిరమైన మనసును కోల్పోవడానికి అనేకమైన పరిస్థితులు. ఎందుకంటే కుటుంబ సభ్యుల నుంచి రావచ్చు, లేకపోతే బంధువుల నుంచి రావచ్చు, లేకపోతే మన ఆర్థిక పరిస్థితులు అవ్వచ్చు, లేకపోతే ఇంకొక పరిస్థితులు అవ్వచ్చు. మన స్థిరమైన మనస్సుని పోగొట్టడానికి అనేకమైన పరిస్థితులు, ఆటంకాలు తీసుకొస్తాడు సాతాను. అయినప్పటికీ మనం ఏం చేయాలంటే విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెపు రంగంలో ఓపికతో మనము ముందుకు సాగేవారిగా ఉండాలి. అవును, యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనంలో మనందరికీ తెలుసు ఆ మాట. హృదయములు కలవరపడి. కొన్నిసార్లు మన హృదయాలు ఏమవుతాయంటే కలవరపడతాయి. ఆ మాట చదవండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం. మీ హృదయములను కలవరపడనీకుడి. మనం ఎవరి అందు విశ్వాసం ఉంచుతున్నాం అండి? దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం. కాబట్టి మనకి కొన్నిసార్లు మన యొక్క హృదయం ఏమవుతుందంటే మనకొచ్చే పరిస్థితుల్లో మనం ఏమవుతామంటే కలవరపడతాం. అందుకనే ఇక్కడ శిష్యులకి ఈ మాట చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యుల కొరకు ఈ మాట చెప్పారు. కానీ మనందరికి కూడా ఈ మాట, మీ హృదయములను కలవరపడనీకుడి. మీరు దేవుని యందు విశ్వాసం ఉంచారు, నా యందు కూడా విశ్వాసం ఉంచుడి. కాబట్టి మనం ఎవరి యందు విశ్వాసం ఉంచాలంటే మన యొక్క ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచాలి. అప్పుడు మాత్రమే స్థిరమైన మనస్సు మనం పడిపోకుండా, జారిపోకుండా కాపాడుకోగలం. కొన్నిసార్లు మనకు వచ్చే పరిస్థితుల్లో విశ్వాసం కోల్పోయే పరిస్థితులు. అయినప్పటికీ విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూచుచూ మన ఎదుట ఉంచబడిన పందెపు రంగంలో ఓపికతో ముందుకు సాగేవారిగా మనం ఉండాలి. ఇంకా ముందుకు వెళ్దాం. అవును, భక్తుడైన పౌలు ఈ మాట చెప్తున్నాడు. 2వ తిమోతిలకు రాసిన పత్రిక మనందరికీ బాగా తెలుసు. పౌలు యొక్క జీవితంలో ఆ మాట చెప్పి ముగించాడు. 2వ తిమోతిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాలు. మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని. ఏం చెప్తాడంటే ఆయన పరుగు ముగించేటప్పుడు విశ్వాసాన్ని కాపాడుకుంటుంది. కాబట్టి మనం చివరి వరకు పరుగు ముగించే వరకు మనం ఏం కాపాడుకోవాలంటే విశ్వాసాన్ని కాపాడుకోవాలి. కొన్ని పరిస్థితుల్లో మనకి దుఃఖమైన పరిస్థితులే అయినప్పటికీ ఆ విశ్వాసాన్ని కోల్పోకుండా మనం దేవుని వైపు చూసినప్పుడు మాత్రమే. అందుకనే అపోస్తలుడైన పౌలు చెప్తాడు, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటే. మనందరికీ తెలుసు బాగా, మన పరుగు కడముట్టించే వరకు మనం ఏం కాపాడుకోవాలంటే విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ప్రతి ఒక్క క్రైస్తవ వ్యక్తి విశ్వాసంలో అంతకంతకు వృద్ధి పొందేవారిగా ఉండాలి. యాత్రా జీవితంలో మనకి విశ్వాసం కోల్పోయే పరిస్థితులే, దిందనము దుఃఖమైన పరిస్థితులే, దిందనము కఠినమైన పరిస్థితులే. అయినప్పటికీ విశ్వాసాన్ని మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి. కొన్ని పరిస్థితులు మనకి విశ్వాసం కోల్పోయే పరిస్థితులు అయినప్పటికీ ఆ విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూస్తూ మనం ముందుకు సాగేవారిగా ఉండాలి. ఇంకా ముందుకు వెళ్దాం. ఈ లోకంలో ఏదన్నా ఒక పరుగు పందెం అనుకోండి, దానికి ఏమిస్తారు? ఒక షీల్డ్ ఇస్తారు, లేదా ఒక ధనం ఇస్తారు, ఇంత ప్రైజ్ మనీగా ఇస్తారు. క్రైస్తవ జీవితం కూడా ఒక పరుగు పందెం. ఈ పరుగు పందెంలో మనం గెలిస్తే ప్రతి వ్యక్తికి, అంటే ఒక వ్యక్తికి మాత్రమే అక్కడ మొదటి ప్రైజ్ వస్తుంది. కానీ క్రైస్తవ జీవితం అంతా కూడా పరుగు పందెమే. ఈ క్రైస్తవ జీవితంలో మనం ముందుకు వెళ్ళాలంటేనే విశ్వాసంతోనే. మనం మొదలుపెట్టి కాడి నుంచి చివరి వరకు మన విశ్వాసంలో ఉంటేనే ఈ క్రైస్తవ జీవితంలో మనం ముందుకు వెళ్ళగలం. కొన్ని పరిస్థితులు
మనకు వచ్చే పరిస్థితులు విశ్వాసం లేని పరిస్థితుల్లో మనం ఏం చేస్తామంటే క్రైస్తవత్వంలోనికి వెనక్కి తిరిగి వెళ్ళిపోతాం. కానీ మనం విశ్వాసంలో దేవుని వైపు చూస్తే ఏ కఠినమైన పరిస్థితి అయినా ధైర్యంగా నిలబడగలం. ఇందాక ఉదయకాల సమయంలో అంకుల్ కూడా చెప్పాడు కదా, ఎలాంటిదంటే ఆశీర్వాదాలే చెప్తున్నారు కానీ దేవునిలో క్రైస్తవత్వంలో శ్రమలు కూడా ఉంటాయి. శ్రమల్లో మనం ధైర్యంగా ఎలా నిలబడాలనేది ఎవరు చెప్పట్లేదు. కఠినమైన పరిస్థితులు ఉంటాయి, దుఃఖమైన పరిస్థితులు ఉంటాయి. క్రైస్తవత్వం అంటే ఆశీర్వాదాలు ఉంటాయి, దాంతోపాటు కఠినమైన పరిస్థితులు కూడా ఉంటాయి. కఠినమైన పరిస్థితులు లేకుండా ఏ వ్యక్తి లేడు. మనం పడే బాధ ఆ బయట వ్యక్తులు కూడా పడుతున్నారు. కానీ కొన్నిసార్లు వారికంటే ఎక్కువగా మనకు వస్తున్నాయి. అంతేగాని వారి అందరికీ వస్తాయి. ఏ మతం వారికైనా మనకొచ్చే కష్టాలు, మనకొచ్చే ఆర్థిక ఇబ్బందులు, మనకొచ్చే ఆరోగ్య బాధలు అన్నీ వారికి కూడా వస్తాయి. కానీ మనం ఏం చేయాలంటే స్థిరమైన మనస్సు కలగాలి. కొన్నిసార్లు మనకి ఏముండదంటే ఈ పరిస్థితుల్లో మనం స్థిరమైన మనస్సుని కోల్పోతాం. ఈ స్థిరమైన మనస్సుని పడిపోకుండా జారిపోకుండా మనం కాపాడుకునే వారికి ఉంటాం. ఈ దినము నాకు ఎందుకో ఈ తలంపు దేవుడు ఇచ్చాడు. మనకి నిజంగా వ్యక్తిగతంగా నా విషయంలో కూడా కొన్ని పరిస్థితులు, ఆటంకమైన పరిస్థితులు వచ్చినప్పుడు కొన్నిసార్లు మనము మనసుని కంట్రోల్ తప్పిపోయే వారికి ఉంటాం. స్థిరమైన మనసులో నుంచి వైదొలిగే వారికి ఉంటాం. కానీ మనం ఎప్పుడు కూడా దేవుని కొరకు కనిపెట్టుకోవాలి. మనం ఎప్పుడు కూడా విశ్వాసంలో దేవుని వైపు చూస్తూ ముందుకి సాగాలి. ఇంకా ముందుకు వెళ్దాం. మొదటి పేతురు రాసిన పత్రిక మనందరికీ తెలుసు. 6-7 వచనాలు. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6-7 వచనాలు. ఇందువల్ల మీరు మిక్కిలి ఆనందించున్నారు గాని అవసరతను బట్టి నానా విధముల శోధనల చేత ప్రస్తుతమున కొంచెం కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోచున్న సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణం. కొన్నిసార్లు మనకు దుఃఖం వస్తుంది. ఇక్కడ పేతురు గారు అదే చెప్తాడు. కొన్నిసార్లు మీకు దుఃఖం కలుగుతున్నది, అయినప్పటికీ మీకు విశ్వాసానికి కలిగే పరీక్షలు, మీకు జీవితంలో ఎదురయ్యే ఆటంకాలన్నీ కూడా మీ విశ్వాసానికి కలిగే పరీక్షలు. నశించిపోతున్న సువర్ణం కూడా అగ్ని పరీక్షల చేత ఏ విధంగా అయితే శుద్ధిపరచబడుతున్నదో, మీ విశ్వాసానికి ఎదురవుతున్న ఈ పరిస్థితులు, ఈ కష్టాలు, ఈ కన్నీళ్లు, ఈ బాధలు, ఈ దుఃఖము, ఈ పరిస్థితులన్నీ కూడా మీ విశ్వాసానికి కలిగే పరీక్షలు. ఈ పరీక్షలకు మీరు నిలిస్తే యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు, మహిమ, ఘనత కలుగుతుంది. నిజంగా మనందరికీ తెలుసు. అందుకని విశ్వాసంలో కొన్ని పరిస్థితులు మనకి ఆటంకమైన పరిస్థితులు అయినప్పటికీ విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించబడైనా యేసు వైపు చూస్తూ మనం ఆ పరిస్థితిని ముందుకు వెళ్తాం. ఎందుకంటే కఠినమైన పరిస్థితులు అవ్వచ్చు మన జీవితంలో. ఎందుకంటే దేవుడు ప్రత్యక్షమైనప్పుడు మన యొక్క విశ్వాసం నిలిచినదైతే దేవుని ద్వారా మనకేం దొరుకుతుందండి? మెప్పు, మహిమ, ఘనత దొరుకుతుంది. ఆ మహిమ, ఆ మెప్పు, ఆ ఘనత మనం పొందాలంటే ఈ పరిస్థితులు మనం ఓర్చుకోవాల్సిందే, ఈ తట్టుకోవాల్సినదే. ఎందుకంటే నశించిపోతున్న సువర్ణాన్ని కూడా ఏం చేస్తారంటే అగ్ని పరీక్షల ద్వారా, అగ్ని ద్వారా వెళితేనే దానిలో ఉన్న మలినమంతా కూడా పోతుందంట. మనలో కూడా ఎన్నో మలినాలు గతంలో మనం ఎంతో దేవునికి దూరస్తులుగా చూసాం, దేవునికి దూరస్తులుగా ఎంతగానో పాపం చేశాం. అన్నీ కూడా మనలో పోవాలంటే దేవుడు కొన్ని పరిస్థితులు మనకు అనుమతిస్తాడు. ఆ పరిస్థితుల ద్వారా మనం వెళ్ళినప్పుడు మాత్రమే మనలో ఉన్న మలినమంతా కూడా వెళ్ళిపోయి శుద్ధ సువర్ణం ఏ విధంగా అయితే మెరుస్తుందో అలా మనం కూడా మెరవగలం. అందుకని కొన్ని పరిస్థితులు మనకు ఆటంకమైన పరిస్థితులు వచ్చినప్పటికీ ధైర్యం కలిగి దేవుని వైపు చూస్తూ ముందుకు వెళ్తాం. ఎందుకంటే విశ్వాసానికి కలిగే పరీక్ష. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు మనకి ప్రత్యక్షమైనప్పుడు ఆ మహిమ, ఆ
ఆ యొక్క ఘనత, ఆ మెప్పు మనం పొందేవారిగా ఉండాలని ఇక పేతురు గారు తెలియజేస్తున్నాడు ఈ మాట. ఇంకా ముందుకు వెళదాం. యెషయా గ్రంథంలో మనందరికీ తెలిసిన మాట, విశ్వసించిన వాడు కలవరపడు. మనము దేవుని యందు నమ్మకం ఉంచితే కలవరపడం. 28వ అధ్యాయం 16వ వచనంలో ఆ మాట ఉంటుంది చూడండి. విశ్వసించిన వాడు కలవరపడడు. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనం. చాలక్క. విశ్వసించిన వాడు కలవరపడు. మనం దేవుని యందు విశ్వాసం ఉంచితే ఏ విషయంలో కూడా కలవరపడ్డాం. కాబట్టి విజయానికి మార్గం ఏమిటంటే విశ్వాసమే. మనం విజయానికి వెళ్ళాలి అంటే దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారానే విజయానికి మార్గం. ఇంకా వేరే మార్గం ఏమీ లేదు. ఈ లోకాన్ని జయించాలంటే కూడా లోకమును జయించిన విజయము మీ యొక్క విశ్వాసమే అన్నాడు. యోహాను గారు ఏమన్నాడు? మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనంలో ఆ మాట అంటాడు, లోకమును జయించిన విజయము మీ యొక్క విశ్వాసమే. మన యొక్క విశ్వాసాన్ని, విజయము మనం పొందాలి అంటే కూడా వేరే మార్గం లేదు, విశ్వాసం ద్వారా. అందుకని విశ్వసించిన వాడు కలవరా పడడు. మనం కాబట్టి ఎల్లప్పుడూ కూడా దేవుని యందు విశ్వాసం కలిగి జీవిద్దాం. దాని ద్వారా మనం ఏం చేస్తామంటే మన ఎదుట ఉండబడిన ఆ కఠినమైన పరిస్థితులు మనము దాటగలం. కొన్ని పరిస్థితులు మనము విశ్వాసం లేకపోతే ఆ కఠినమైన పరిస్థితులు మనం దాటలేము. ఎందుకంటే మన మనస్సుని నిబ్బరంగా ఉంచుకోలేకపోతే మనం ఏం చేస్తామండి? కోల్పోతాం. ఏం చేయాలో కూడా మనము సరైన కంగారులో మన మనసు అనేక రకాలుగా పరిపడి విధాలుగా ఉంటుంది. అందుకనే సామెతల గ్రంథంలో ఉంటాడు, శ్రమ దినమున నీవు కృంగినేడలా నీవు చేతగాని వాడతావు. కొన్ని పరిస్థితుల్లో మనకు ఎదురయ్యే పరిస్థితుల్లో మనము నిరాశ చెందేవారిగా కాదు, కృంగిపోయేవారిగా కాదు, ధైర్యం కలిగి విశ్వాసంతో దేవుని తట్టు తిరుగుదాం. ఎందుకంటే అప్పుడు మాత్రమే మనము దేవుని దగ్గరికి మనం చేరగలిగే మార్గం. ఎందుకంటే విజయానికి పొందగలగాలి. దేవుడు త్వరగా వస్తున్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నాను. మీకు కలిగిన దాన్ని గట్టిగా చేపట్టు. మనకు కలిగిన ఈ స్థిరమైన మనసు నుంచి మనం జారిపోకుండా కాపాడుకుందాం. ఇంకా ముందుకు వెళదాం. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనం, 26:3 మనందరికీ తెలుసు. యెషయా గ్రంథం 26:3. ఎవని మనస్సు నీ మీద అనుకును వానిని నీవు పూర్ణ శాంతి కలవానిగా కాపాడు. కాబట్టి మనము దేవుని మీద అనుకుంటే దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే పూర్ణ శాంతి కలవానిగా చేస్తాడు. కొన్ని పరిస్థితులు మనకి ఆటంకమైన పరిస్థితులు అవ్వచ్చు, అయినప్పటికీ మనము నెమ్మది కలిగి ఉండాలి అంటే దేవుని మీద మనం ఆనుకోవాలి. ఎవని మనస్సు నీ మీద ఆనుకును వాని నీవు పూర్ణ శాంతి కలవానిగా కాపాడుదు. ఏలైనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. కాబట్టి దేవుని యందు మనం విశ్వాసం ఉంచడం ద్వారా దేవుడు నిన్ను నన్ను కూడా పూర్ణ శాంతి కలవానిగా చేస్తాడు. ఇంకా ముందుకు వెళ్దాం. మూడవదిగా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక గురి ఎద్దుకే పరిగెత్తుచున్నాను. పైన 13వ వచనం కూడా చదవండి. నేను ఇదివరకే పట్టుకుని నేను తలుచుకొనను, ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకే వేగిరపడాలి. మనం గురి ఎద్దుకే పరిగెత్తే వారికి ఉండాలి. మన గురి గమ్యము మన యొక్క యేసుక్రీస్తు ప్రభువుని చేరుకోవాలి. మన యొక్క పౌరస్థితి పరలోకమందు ఉన్నది అని ఇక్కడ ఫిలిప్పీ రాసిన పత్రికలో పౌలు భక్తుడి తెలియజేస్తున్నాడు. అవును, మన పౌరస్థితి ఇది కాదు. మన గురి గమ్యం ఏంటండి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని కలుసుకోవాలి. మనం కూడా ఇక నిత్య రాజ్యంలోనికి చేరాలి. చేరాలంటే
మనము వెనక ఉన్న వాటిని ఏం చేయాలండి? మరచిపోవాలి. కొన్ని పరిస్థితుల్లో మనం కఠినమైన పరిస్థితులు అవ్వచ్చు, దుఃఖమైన పరిస్థితులు అవ్వచ్చు, కొన్ని పరిస్థితులు ఏ పరిస్థితులు అయినప్పటికీ వెనక వాటిని మరిచి ముందున్న వాటి కొరకు మనం వేగిరపడాలి. ముందున్న పరిస్థితులు ఏంటండి? మనం ప్రభువు రాకడ అతి సమీపంగా ఉన్నది, మనం ప్రభువుని కలుసుకోవాలి. ఇదే మన యొక్క ఆలోచన. వెనక ఉన్న పరిస్థితులన్నీ కూడా మనం మరిచేవారికి ఉండాలి. మన కుటుంబ పరిస్థితులు అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఇంకా వేరే అవ్వచ్చు, ఏదైనా కాప్పటికీ మనం ఏం అవ్వాలంటే వెనకటి వాటిని మరిచి ముందున్న వాటి కొరకే వేగిరపడి గురి యొద్దకే పరిగెత్తే వారికి ఉండాలి మనమంతా కూడా. ఇందాక నేను చెప్పినట్లు క్రైస్తవ జీవితమే ఒక పరుగు పందెం. ఈ పరుగు పందెంలో బహుమానం పొందాలని ప్రతి ఒక్కడూ పరుగుతాడు, కానీ బహుమానం ఒక్కనికి వస్తుంది. ఈ లోకంలో యాత్ర జీవితంలో బహుమానం ఒక్కనికి వస్తుంది, కానీ క్రైస్తవ జీవితంలో ప్రతి వ్యక్తికి ఇస్తాడు దేవుడు. ఈ యాత్ర జీవితంలో పరుగు పందెంలో పాల్గొన్న ఒక్క వ్యక్తికి, అంటే మొదటి వచ్చిన వ్యక్తికి ఫస్ట్ ప్రైజ్ ఇస్తాడు. కానీ మన క్రైస్తవ జీవితంలో గురి ఎత్తుకే మనం పరిగెత్తితే ప్రతి వ్యక్తికి బహుమానం ఉండదు. దేవుడి దగ్గర ప్రతి వ్యక్తికి బహుమానం ఉంది. అందుకని హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆ మాట అంటాడు, ధైర్యం విడిచిపెట్టకుడి. 10వ అధ్యాయము ఆ మాట అంటాడు చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10 వాళ్ళు అనేకమైన పరిస్థితుల్లో వెళుతున్నప్పుడు ఈ మాట 35వ వచనం 10:35. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం. కాబట్టి మన ధైర్యాన్ని విడిచిపెట్టద్దు. ఎందుకంటే కొన్ని పరిస్థితులు మనకి ఆటంకమైన పరిస్థితులు అవ్వచ్చు, మన ధైర్యాన్ని మనం విడిచిపెట్టకుండా, ఎందుకంటే వెనక వాటిని అన్నింటినీ మర్చిపోతాం. కొన్ని పరిస్థితులు అవ్వచ్చు, మనం వెనక చూస్తే మనకి ఎన్నో కొదవులు ఉండొచ్చు, అయినప్పటికీ వాటన్నిటిని మనం మర్చిపోయి ముందున్న వాటి కొరకు మనం వేగిరపడదాం. మనం బహుమానం పొందాలి. ఎవరి ద్వారా అంటే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనం బహుమానం పొందాలి. వెనక వాటిని అన్నింటిని మర్చిపోదాం. పౌలు చెప్పినట్లు వెనకటి వాటిని మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడాలి. మనం గురి వద్దకే పరిగెత్తాలి. మన గురి గమ్యం ఎవరంటే మన దేవుని మనం చేరుకోవాలి. ఆ నిత్య రాజ్యాన్ని, ఆ పరలోక రాజ్యాన్ని మనం చేరుకోవాలి. అదే మన గురి గమ్యం ఉండాలి. వెనక మన కుటుంబ పరిస్థితులు అవ్వచ్చు, వెనక మన ఆర్థిక పరిస్థితులు అవ్వచ్చు, వెనక ఏ దుఃఖమైన పరిస్థితులు అయినప్పటికీ వాటన్నిటిని మనం మర్చిపోయి ముందున్న వాటి కొరకు మనం పొందే ఆ యొక్క నిత్య రాజ్యాన్ని, మన పౌరస్థితి పరలోకమందున్నదే మనం గుర్తించి భూమి మీద వేటిని మనము దృష్టించకుండా ముందుకు సాగేవారిగా ఉంటేనే మన స్థిరమైన మనస్సు కలిగి ఉంటాం. కొన్ని పరిస్థితులు మనము వెనకటి వాటి వైపు చూస్తే మనము జారిపోయేవారుగా ఉంటాం. వెనక ఏమున్నా సరే వెనక వాటిని లోతు ఏం చేశాడండి? వెనక వైపు చూసి తను ఏం చేశాడు? లోతు భార్య, లోతు కాదు క్షమించండి, లోతు భార్య ఏం చేసిందండి? వెనక వైపు చూసి ఉప్పు స్తంభం అయిపోయింది. మనం కూడా వెనకున్న మన కుటుంబ పరిస్థితులు అవ్వచ్చు, వెనకున్న మన పరిస్థితులు అవ్వచ్చు, వాటిని చూస్తే మనం కూడా జారిపోతాం. పేతురు కూడా ఏం చేశాడండి? గాలి వైపు చూచాడు. మనం కూడా అలా దేని వైపు చూడకూడదు. మన గురి గమ్యం ఏంటిదంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మనం చేరుకోవాలి. అది చూసినప్పుడు మాత్రమే ఆ స్థిరమైన మనస్సు మనం కలిగి ఉంటాం. వెనక వాటిని ఏది కూడా మనం చూడకూడదు. అప్పుడు మాత్రం మనం జయించేవారిగా ఉండగలం. ఇంకా ముందుకు వెళ్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో కొన్ని మనకు చింతలు ఉండొచ్చు. అయితే ఆ చింతలన్నీ కూడా మన దేవునికి అప్పచెప్పాలి. చింతలు లేవని ఎవ్వరు కూడా, ఏ వ్యక్తి, ఇందాక నేను చెప్పినట్టు ఏ వ్యక్తికి చింతలు లేని పరిస్థితులు ఎవరికి లేవు, అందరికీ చింతలు ఉన్నాయి. అయితే మన దేవునికి అప్పచెప్దాం. మన చింతలన్నీ కూడా ఎవరికి అప్పచెప్తామండి? దేవునికి. అది కూడా ఎలా అప్పచెప్పాలో చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం, దేని గురించి చింతపడకుడి,
చింతపడకుడు గాని ప్రతి విషయంలోను ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియజేయండి. కాబట్టి మన చింతలన్నీ దేవునికి అప్పచెప్దాం. కొన్ని పరిస్థితులు మనకు ఉన్నాయి, వెనక ఎన్నో చింతలు, మన వెనక చూసుకుంటే ఎన్నో చింతలు. అయితే మన చింతలన్నీ కూడా దేవునికి అప్పచెప్దాం. ఎందుకంటే మన గురి గమ్యం ఏంటంటే దేవుని చేరుకోవాలి, ఆ నిత్య రాజ్యాన్ని చేరుకోవాలి, ఆ మోక్ష రాజ్యాన్ని మనం చేరుకోవాలి. ఎందుకంటే మన స్థిరమైన మనసుని మనం కోల్పోకుండా ముందుకు వెళ్ళేవారికి ఉండాలి క్రైస్తవ జీవితం ఎప్పుడు కూడా. ఎందుకంటే ఈ పరిస్థితులు, ఈ బంధకాలు, ఈ ఆటంకాల ద్వారా వెనక్కి జారిపోకూడదు. ఎప్పుడు కూడా గురి గమ్యము మనం ఆ గురి వద్దకే పరిగెత్తాలి. అపోస్తలుడైన పౌలు అందుకే అంటున్నాడు, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:14 ఏమంటున్నాడండి? క్రీస్తు నందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి వద్దకే పరిగెత్తుచున్నాం. మనమందరం కూడా దేవుని ద్వారా కలుగు బహుమానాన్ని పొందాలి, ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందాలని గురి వద్దకే పరిగెత్తే వారిగా ఉండాలి. వెనకటి వాటిని మర్చిపోదాం. కొన్ని పరిస్థితులు చింతలు ఉండొచ్చు, చింతలు లేని వ్యక్తి లేదు. అయితే మన చింతలన్నీ కూడా ఎవరికి అప్పచెప్దాం? మన దేవునికి అప్పచెప్దాం. అది కూడా ప్రార్థనాపూర్వకంగా దేవునికి అప్పచెప్తే మన చింతలన్నీ కూడా ఆయన నెరవేరుస్తాడు. దేని గురించి కూడా చింతపడకుడు కానీ మీ యొక్క ప్రార్థన ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడు. అప్పుడే దేవుడు మన యొక్క హృదయానికి సమాధానాన్ని దయచేసేవాడు ఉన్నాడు. అందుకే ఈ మాట ఉంటుంది కదా, అప్పుడు మీ సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వల్ల మీ హృదయములకు మీ తలంపులకు కావాలి. కాబట్టి మన చింతలన్నీ కూడా దేవునికి అప్పచెప్తాం. వెనక ఉన్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడదాం. ఎందుకంటే యేసుక్రీస్తులో మనకి ఆ యొక్క బహుమానం ఉన్నది, ఉన్నతమైన పిలుపు. మనందరికీ కూడా దేవుడు ఏం చేశాడంటే ఉన్నతమైన పిలుపుతో పిలిచాడు. ఆ పిలుపుకు తగిన బహుమానము నీకు నాకు ఉన్నది. ఆ బహుమానాన్ని పొందటానికి గురి వద్దకే పరిగెత్తుదాం. ఎందుకంటే మనకున్న స్థిరమైన మనసుని కోల్పోవడానికి అనేకమైన ఆటంకాలు, ఈ లోకంలో అనేకమైన ఆటంకాలు, వాటి వైపు మనం చూడవద్దు. వెనకటి వాటిని మరించి ముందున్న వాటి కొరకు మనం వేగిరపడుతూ ముందుకే గురి వద్దకే పరిగెత్తుదాం. అప్పుడు మాత్రమే మనం స్థిరమైన మనసుని జారిపోకుండా కాపాడుకోగలం. మనము క్రైస్తవులుగా ముందుకు వెళ్ళేవారిగా ఉండాలి, కానీ వెనక్కి జారిపోయేవారిగా ఉండకూడదు. ఎప్పుడు కూడా పైకి వెళ్ళేవారిగా ఉండాలి. ఎందుకంటే మన యొక్క పౌరస్థితి పరలోకంలో ఉన్నది. ఎక్కడ ఉన్నదంటే దేవుని దగ్గర ఉన్నది. కాబట్టి వాటిని అందుకోవటానికి వాటి వైపు చూడాలి, కానీ మనం ఈ భూ సంబంధమైన వాటి వైపు వేటి వైపు కూడా మనం చూడకూడదు. మనం పైకే చూసేవారికి ఉండాలి. అందుకని అప్పుడు మాత్రమే మనకి దేవుని దగ్గర నుంచి బహుమానాన్ని పొందుకునే వారికి ఉంటాం. అందుకని మనం స్థిరమైన మనసు కాపాడుకోవాలంటే 3 విషయాలు చెప్పారు. ఏంటి చెప్తారా? మొదటిది కనిపెట్టుకోవాలి. మొదటిగా దేవుని కొరకు మనం కనిపెట్టుకోవాలి. రెండోది విశ్వాసంలో జీవించాలి. మూడోది వెనకటి వాటిని మరిచి ముందున్న వాటి కొరకు మనం పరిగెత్తేవారికి ఉండాలి. అప్పుడు మాత్రమే మనం స్థిరమైన మనసుని జారిపోకుండా కాపాడుకునేవారికి ఉంటాం. కొన్ని పరిస్థితులు ఈ యొక్క యాత్ర జీవితంలో మనకు ఎదురయ్యే పరిస్థితులు ఏంటంటే స్థిరమైన మనసుని జారిపోయే పరిస్థితులు అయినప్పటికీ వీటి ద్వారా మనం, ఎందుకంటే దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. మన యొక్క స్థిరమైన మనసుని ఏమైతే మనకు ఆటంకాలు వస్తున్నాయి, ఎందుకంటే యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుతారు. మనం దేవుని కొరకు ఎదురు చూద్దాం, ఆయన ద్వారా బలాన్ని పొందుతాం, శక్తిని పొందుతాం, ధైర్యాన్ని తెచ్చుకుందాం. దేవుడు మనతో పాటు ఉండే దేవుడు ఎల్లప్పుడూ కూడా మనకి తోడుగా ఉండే దేవుడు. ఈ లోకంలో, ఈ యాత్రా జీవితంలో కొన్నిసార్లు మనకి దుఃఖము, కొన్నిసార్లు సంతోషం. మనందరికీ తెలుసు కదా మా పాట 529. ఈ లోక యాత్ర నవ్వు ఒకసారి ఏడ్పు, ఒకసారి నవ్వు ఒకసారి
ఏడ్పు, అయినాను క్రీస్తేసు నా తోడనుండు, అయినాను క్రీస్తేసు నా తోడనుండు. ఈ లోకయాత్రలోనే సాగుచుండా, ఈ లోకయాత్రలోనే సాగుచుండా. కాబట్టి మనకి ఈ లోకయాత్రలో మనం సాగినప్పుడు ఒకసారి ఏడుపు, ఒకసారి నవ్వు. ఆయన దేవుడు మనకి తోడుగా ఉంటాడు. ఎందుకంటే దానియేలుకు తోడుగా ఉన్న దేవుడు షడ్రక్ మెషక్ అబ్నెగోకి తోడుగా ఉన్న దేవుడు నీకు నాకు కూడా తోడుకుంటాడు. ఎప్పుడు వరకు అంటే ఇదిగో యుగ సమాప్తి వరకు నేను సదాకాలం మీతో కూడా ఉన్నాను. అప్పటి వరకు అలా ధైర్యం తెచ్చుకుందాం. మన యాత్రా జీవితంలో స్థిరమైన మనసు కలిగి మనం ముందుకు వెళ్ళే వారిగా ఉందాం. దేవుడి కొద్ది మాటలు దీవించుగాక.